లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం 2026 నాటి ఊహించని మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి పనులతో వేగం పెంచుతుంటే, మరోవైపు ఢిల్లీ వేదికగా జరుగుతున్న కొన్ని పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరిని పోసాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఇది చంద్రబాబుకు కొత్త తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం జగన్ హయాంలో చేపట్టిన కొన్ని కీలక పథకాలకు సంబంధించిన సానుకూల సంకేతాలు ఇవ్వడం, లేదా గత ప్రభుత్వం ఇచ్చిన అప్పుల విషయంలో కొంత వెసులుబాటు కల్పించే దిశగా అడుగులు వేయడం వైసీపీ శ్రేణులు పెద్ద గుడ్ న్యూస్ లా మారింది. ఢిల్లీ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి అటు బీజేపీ అగ్రనేతలతో వ్యక్తిగత సంబంధాలను కొనసాగిస్తూనే తమపై ఉన్న కేసుల విషయంలో కానీ, లేదా రాజకీయ వ్యూహాల విషయంలో కానీ కేంద్రం నుండి ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ పొందుతున్నట్లు కనిపిస్తుంది. ఇది క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ ఒకవైపు చంద్రబాబుకు మద్దతుగా ఉంటూనే, మరోవైపు వైసీపీ పట్ల కఠినంగా వ్యవహరించకపోవడంపై టీడీపీ కేడర్లో కొంత అసహనం వ్యక్తమవుతుంది. మరో ప్రధాన అంశం ఏమిటంటే, కేంద్ర బడ్జెట్ 2026లో ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయింపు జరిగినప్పటికీ వాటి అమలు తీరుపై కేంద్రం విధిస్తున్న కొన్ని షరతులు చంద్రబాబు సర్కార్కు సవాల్గా మారాయి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా మరియు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా మోడీ ప్రభుత్వం తనకు ఇస్తున్న ప్రాధాన్యతను ఎత్తి చూపుతూ కేడర్లో ధైర్యాన్ని నింపుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం మరియు పోలవరం ప్రాజెక్టుకు పనుల కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో జగన్కు మోడీ నుండి అందిన ఈ రహస్య గుడ్ న్యూస్ ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు పరవమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా విభజన హామీల అమలు విషయంలో కానీ, లేదా వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల విషయంలో కానీ కేంద్రం అనుసరిస్తున్న తీరు జగన్కు పరోక్షంగా లభిస్తుందనేది ఒక వాదన. ఒకవేళ జగన్కు కేంద్రం నుండి ఏదైనా పెద్ద మద్దతు లభిస్తే అది చంద్రబాబుకు పరిపాలన పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న సమయంలో మోడీ నుండి సానుకూల స్పందన రావడం అనేది జగన్ గ్రాఫ్ను మళ్లీ పెంచే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలు ఏపీలో రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ ప్రకంపనలను దారితీసేలా ఉన్నాయి. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు అటు ఢిల్లీలో జగన్ చక్రం తిప్పుతుండడం నిజంగానే ఆందోళన కలిగించే విషయమే. మోడీ గారు జగన్కు ఇచ్చిన ఈ శుభవార్త ఏమిటి? అది రాష్ట్ర ప్రయోజనాల కోసమా, లేక రాజకీయ సమీకరణలు కోసమా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ పరిణామం ఏపీ రాజకీయాలను మరోసారి హాట్ టాపిక్గా మార్చేసింది.